మరి బైబిల్ చెప్తుంది దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించినాడు, కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలు ఏం చేస్తున్నారు, కల్పించుకున్నారని రాయబడింది. ఫస్ట్లో బాగానే ఉండేవాడు అండి అంటూ ఉంటాం. పుట్టినప్పుడు చాలా బాగుండేవాడు అండి, చిన్నప్పుడు చాలా బాగుండేవాడు అండి. మరి పెద్దయ్యకి ఎవరు చెప్పినారు? స్కూల్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినారా? బీడీ కాల్చడం, సిగరెట్ కాల్చడం, అబద్ధాలు ఆడటం, మోసం చేయటము, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటము, లేకపోతే మాదక ద్రవ్యాలను సేవించడము, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ ఆల్కహాల్ సేవిస్తే దాన్ని వాళ్ళు ఏమి నేర్పుతారా? నేర్పరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఏం చేస్తారు, నేర్చుకుంటూ ఉంటారు. మరి ఒకవేళ మనము తల్లిదండ్రులు అయినటువంటి వారు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారి పిల్లలు అలాగ ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మేమంటే ఎలాగూ చెడిపోయినాము, మేము పాడైపోయినాము, మాలాగా మీరు ఉండొద్దు, మేము పలానా దానికి ఏమి